హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ నన్ను ఏమని చేయాలంటే అయితే ఒక ఓల్డ్ మొబైల్ బ్యాటరీ ఫ్రెండ్స్. దీని లోపల ఏముండదో అందరికైతే ఒక డౌట్. ఈ వీడియోలో అయితే మనం దీని లోపల ఏమున్నది అయితే చూసేద్దాం. మరి ఇంకెవరైనా మన వీడియో లేకపోతే ఫస్ట్కి వెళ్ళి లైక్ చేయండి. కింద కలర్ సబ్స్క్రైబర్ కనబడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అలా పెట్టుకున్న నోటిఫికేషన్ కోసం. మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, నేనైతే ఈ బ్యాటరీని అయితే స్క్రాప్లో అయితే తీసుకొచ్చా. లెనోకి సంబంధించిన బ్యాటరీ ఫ్రెండ్స్. ఇదైతే ఓల్డ్ మొబైల్ బ్యాటరీ ఇదైతే చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీని లోపల ఏమున్నది అయితే చూసేద్దాం. మనం ఫస్ట్ అయితే దీన్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నీట్గా అయితే ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నాను ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. లోపలైతే ఈ బ్యాటరీకి సంబంధించిన బిఎంఎస్ ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే బ్యాటరీకి సంబంధించిన బిఎంఎస్ కనపడుతుందిగా. ఇప్పుడైతే బ్యాటరీ నెగిటివ్ పాజిటివ్ ఫ్రెండ్స్. ఇదైతే ఇది వర్క్ అవుతుందా లేదా అన్నది అయితే మనకైతే తెలీదు. ఓల్డ్ స్క్రాప్లో దొరికింది కాబట్టి దీని మొత్తం నీట్గా కట్ చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, కట్ అవుతుంటే ఎలా వస్తుంది స్మెల్. అయితే చాలా బాగా వస్తుంది స్మెల్. అయితే స్మెల్ చాలా బాగా వస్తుంది. దీని బిఎంఎస్ పడేమాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇప్పుడు ఏదో ఒక టైంలో ఉపయోగపడిద్ది, ఉంచుకోండి. ఇలా అయితే స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే ఇలా అయితే నీట్గా కట్ చేసుకోవాలి. అబ్బో, స్మెల్ చాలా బాగా వస్తుంది. మీరైతే ఇట్లాంటివి అయితే ఇంటి దగ్గర అయితే ట్రై చేయమా ఫ్రెండ్స్. డెడ్ అయిన బ్యాటరీని అయితే టెస్ట్ చేయండి. దాంట్లో బ్యాటరీ పర్సంటేజ్ ఉన్నప్పుడు టెస్ట్ చేస్తే మన బ్యాటరీ ఫైర్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగుంటాయి. కాబట్టి ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. దాని కవర్ అయితే ఇదే ఫ్రెండ్స్. అసలు బ్యాటరీ అయితే చూడండి ఫ్రెండ్స్. అయితే పేపర్స్ అయితే ఉంది. చూసారు ఫ్రెండ్స్, ఇదైతే ఒక టైప్ పేపర్. ఇలా అన్నీ తినే చినిగిపోతుంది. ఇది ఎందుకు ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. ఇదైతే చూడండి, ఎట్లా అంటేనే తెగిపోతుంది బ్యాటరీ. చూసారు ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే ఇలా అయితే ఉంది. చూడండి, ఉత్తిగానే చినిగిపోతుంది. ఇదైతే ఈ వైట్ కలర్ పేపర్ కూడా అట్లాంటిది ఫ్రెండ్స్. ఈ బ్లాక్లోనే వైట్ అయితే ఇలా రోల్ చేసి అయితే వచ్చింది. చూడండి, చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో లోపల. ఇదంతా ఒక వేస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకో చిన్న కీప్యాడ్ ఫోన్స్లో మొబైల్ బ్యాటరీని అయితే ఫిక్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 2 బ్యాటరీస్ కూడా అయితే నేను స్క్రాప్లోనైతే తీసుకొచ్చా. ఎందాక తీసింది అయితే స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ. ఇదైతే కీప్యాడ్ ఫోన్లో బ్యాటరీస్ ఫ్రెండ్స్. ఇదైతే నోకియా బ్రాండ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దీని మీద అయితే నోకియా సంబంధించి బ్యాటరీ ఫ్రెండ్స్. ఇదైతే చూడండి ఫ్రెండ్స్, ఈ రెండింటిలో అయితే ఒక బ్యాటరీని అయితే ఓపెన్ చేద్దాం. నా హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అయినాయో. ఇదైతే మీరు ఇంటికాడైతే ట్రై చేయమాగండి ఫ్రెండ్స్, చాలా స్మెల్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే నీట్గా అయితే ఓపెన్ చేసుకోవాలా. దీని మీద అయితే ఇందులో టేప్ లాగా అయితే గ్రీన్ కలర్ టేప్ అయితే వేసారు ఫ్రెండ్స్. దీని అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఏందో మనం పెద్ద బ్యాటరీని ఓపెన్ చేసినట్టే దాని లోపల ఏది ఉందో మెటీరియల్ అదే ఉంది ఫ్రెండ్స్. దీని లోపల కూడా
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బ్యాటరీ వాడి లోపల ఎల్లో వేసి వచ్చేసింది. నా హ్యాండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతున్నాయి. ఇదైతే ఇంటికాడైతే ట్రై చేయమంటాను ఫ్రెండ్స్. దీని మెటీరియల్ ఇస్తే మనం దీన్ని కూడా ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ సేమ్ వీటిలో ఈ పేపర్స్ అంటే మీరు నార్మల్ పేపర్స్ అనుకోమాట ఫ్రెండ్స్. ఇవి అయితే ఎలక్ట్రిక్ సంబంధించిన పేపర్స్ ఉన్నాయి. వీటి నేమ్ నాకు తెలీదు, మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. వీటిలో అయితేనే పవర్ స్టోరేజ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి 2 పేపర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేమో ఇటు సైడ్ ఉంటుంది, ఒకటి ఇటు సైడ్ ఉంటుంది. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ సైడ్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో I2 అనుకోకుండా ఇదైతే ఒక కవర్ ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఈ బ్యాటరీకి మనం ఎన్ఆర్ తీసిన బ్యాటరీ లాగా BMS అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ కనెక్షన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా అయింది ఇప్పుడైతే. ఇంకొకరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకొకరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేయండి. కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుందా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అలా పెట్టుకొని నోటిఫికేషన్ కోసం. మీ అందరికీ మీ డౌట్ క్లియర్ అయితే అయిపోయింది అనుకుంటున్నా. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.